నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. మూలపేట పోర్టును 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జూన్ 12 నాటికి మొదటి షిప్ తీసుకురావాలని నిర్మాణదారులకి చెప్పామన్నారు. మూలపేట పోర్టు పనులు పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మూలపేట పోర్టుకు సంబంధించి జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. అలాగే స్థానికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, నిర్వాసితుల ఇబ్బందులు అన్నింటిపైన చర్చించారు. మూలపేట పోర్టు నిర్మాణం చేపడుతున్న విశ్వనముద్ర సంస్థ అధికారులు పోర్టు పనుల స్థితిగతులను మంత్రికి వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మూలపేట పోర్టును పూర్తి చేసిన తరువాత ఆ ప్రాంతం పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామన్నారు. 2014-19 మధ్య భావనపాడు పోర్టు కోసం టెండర్లు సైతం పిలిచామన్నారు. ప్రభుత్వం మారటంతో మూలపేటకు పోర్టును మార్చారన్నారు. ప్రభుత్వం అనేది నిరంతరం కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అలా కార్యక్రమాలను అమలు చేయకపోతే ఎంతో నష్టం వస్తుందన్నారు. మూలపేట పోర్టు నిర్మాణ పనులు కొంత అయ్యాయన్నారు. ప్రజాధనం వృధా కాకూడదని ఇక్కడే పోర్టును పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. కేంద్రం ఉప్పు భూములను ప్రభుత్వానికి కేటాయిస్తామని చెప్పిందన్నారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు ఇక్కడ నుంచి తరలించాలన్నారు. ఆయా బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. బీపీసీఎల్కి పెట్రోకెమికల్ కంపెనీలు ఏర్పాటు చేయమని కోరామన్నారు. 6 నెలలకు ముందే భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తామన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక షిప్ ల్యాండింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చాయన్నారు. ఇసుక, మద్యం పాలసీలు కొత్తగా తీసుకువచ్చామన్నారు. గతంలో అంతా జగన్ కనుసన్నలలోనే ఇసుక, మద్యం పాలసీలు కొనసాగాయన్నారు. మద్యంలో జగన్ కోట్లు కొల్లగొట్టారన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 6 రోజుల్లోనే 600 కోట్లు వచ్చాయని, ఆ లెక్కన 5 ఏళ్లకి ఎంత డబ్బు రావాలన్నారు. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారానే 2000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. గతంలో ఇసుకంతా జగన్ దోచుకున్నారన్నారు. ఇప్పుడు ఉచిత ఇసుకను అందిస్తున్నామన్నారు. సీనరేజ్ సమస్య లేకుండా దానిని రద్దు చేశామన్నారు. ప్రభుత్వ ఖజానాకి 300 కోట్లు నష్టం వచ్చినా సీనరేజీని రద్దు చేశామన్నారు. ట్రాక్టర్ ఉంటే ఎవరైనా ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక ట్రాక్టర్ను పోలీసులు, ఆర్టీఓలు ఎవరైనా ఆపితే చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ, మారిటైమ్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నేతలు అంతా పాల్గొన్నారు. తద్వారా జిల్లా అభివృద్ధి చెందాలనేది ప్రధానమైనటువంటి కోరిక. అందులో భాగంగా 2014-19 సంవత్సరంలో భావనపాడు పోర్టు మంజూరు చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, టెండర్లు పిలిచి ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతలో ప్రభుత్వం మారింది. భావనపాడు పేరు మార్చి మూలపేటకి పోర్టు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే నేను మొత్తం రివ్యూ చేసి పోర్ట్ అంతా కూడా పరిశీలన చేశాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను, ప్రజాప్రతినిధులందరం కూడా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ కార్యక్రమం. ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని కొనసాగించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉండాలి. అది అమలు చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎంత నష్టపోయామో మీ అందరికీ కూడా తెలుసు.
దాంట్లో భాగంగా ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని అప్పచెప్పింది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో 74% పూర్తి చేసిన విషయం మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి మండలం నుంచి బస్సులు వేసి రైతాంగానికి తీసుకెళ్లి చూపించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేశారు. ఉన్న కాంట్రాక్ట్ను మార్చేశారు. ఈలోగా వర్షాలు వచ్చి మొత్తం గోదావరిలో కలిసే పరిస్థితి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. అంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అధినేత తప్పు చేస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో పోలవరం ప్రాజెక్టు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బు. ఆ డబ్బుని కస్టోడియన్గా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప సొంత జాగీరులాగా పనిచేస్తే ఇటువంటి నష్టాలన్నీ జరుగుతాయనడానికి పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. అయితే భావనపాడు పేరు మార్చి మూలపేటకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలాగా కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడము, ప్రాజెక్టులను ఆపు చేయడము చేస్తే దీని మీద ఎంతో కొంత ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. ఈ డబ్బు మళ్ళీ వృధాగా గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి అంగీకరించే వ్యక్తి కాదు. ఆ పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ కొనసాగించాలని, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల కోరిక. శ్రీకాకుళం జిల్లా ప్రజలంటే వలస వెళ్ళినటువంటి ప్రజలు, పేదరికంతో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వలస వెళ్తున్నటువంటి విషయం నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. ప్రతి 5 రోజులకి 10 రోజులకి దుబాయ్లో ఒకరు చనిపోయారు, చెన్నైలో ఒకరు చనిపోయారు, హైదరాబాదులో చనిపోయారు కార్మికులని ఇటువంటి మాటలన్నీ కూడా వింటున్నాం. దీన్ని శాశ్వతంగా అరికట్టాలి. ఈ జిల్లాలోనే మనం అన్ని విధాల అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భావనపాడు పోర్టు కాకుండా మూలపాటు పోర్టు తీసుకున్నారు. ఈ పోర్టుని ఇప్పుడే అధికారుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కూడా ఆదేశాలు ఇచ్చాం. 2025 జూన్ 12వ తారీఖుకి ఇది పూర్తి చేసి ఒక బెర్త్, ఒక షిప్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలి. అది ఒక టార్గెట్గా పెట్టుకొని మీరు పని చేయాలి. దానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నిర్ణయం చేశాం. ఇబ్బందులు ఉన్నాయి. ఈ పోర్టు పరిధిలో ఉన్నటువంటి 2 గ్రామాలు, ఒకటి మూలపేట, 2 విష్ణు చక్రం. ఈ 2 గ్రామాలు ఇక్కడ నుంచి పూర్తిగా తీసేసే పరిస్థితి వచ్చింది. తరతరాలుగా ఇక్కడ ఆ 2 గ్రామాల ప్రజలు బతుకుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సరిగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అదేవిధంగా కొంతవరకు ఏవైతే వారికి రావాల్సినటువంటి పరిహారం అందక చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మీరు కూడా చూశారు. గత 5 సంవత్సరాల్లో వందల మంది, వేల మంది పోలీసులతో పాటుగా కలెక్టర్ గారు, అధికారులు వచ్చేవాళ్ళు.
ఈ 4 మాసాల్లో మీరు చూశారు. ఎవరైనా రావచ్చు, అంత డిసిప్లిన్ ఉంది. కారణం ఏంటంటే నాయకత్వం పైన నమ్మకం. నాయకులు ఎప్పుడు మోసం చేయరు. నాయకులు మాకు శ్రేయస్సు కోరిన వ్యక్తులని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందుకే కలెక్టర్ దేశానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. దేశానికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఒక మోడల్గా నిలుస్తుందని కొనియాడారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థను చూసి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు సక్రమంగా ఉన్ననాడు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గంజాయి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని అన్నారు. నక్సలిజం పూర్తిగా నియంత్రణలో ఉందని, రౌడీలు, గూండాలు లేని విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రజలలో మమేకమై పోలీస్ వ్యవస్థ రావాలని ఆయన కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని అన్నారు. దేశంలో ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరిగిందని, గంజాయి వాడకం విచ్చలవిడితనంగా పెరుగుతుందని, మన రాష్ట్రంలో కూడా మరీ ఎక్కువగా గంజాయి వాడకం పెరిగిందని, దీన్ని నివారించేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని కోరారు. గంజాయి తీసుకునే వారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని కూడా సమాజం నుంచి వెలివేసే ప్రక్రియ కూడా చేపట్టాలని, ఆనాడే గంజాయి రహిత రాష్ట్రంగా తయారవటానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడ వరదల్లో చిక్కుకుపోయిన బాధితులకు అండగా నిలిచే కార్యక్రమంలో పోలీస్ శాఖ పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో మిగతా అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ ప్రాణాలు సహితం లెక్క చేయకుండా పనిచేస్తుందని కితాబిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు పండ్లు, ఇతర గిఫ్ట్స్ అందజేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. మనందరికి కూడా తెలుసు, దేశ భద్రత గురించి లడాఖ్లో 21 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అసువుల బారిన సందర్భంలో ఆ రోజున మనం పురస్కరించుకొని పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ లేకపోతే సమాజమే లేదనేది నా భావన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేశ భద్రతలో కూడా పోలీసు ఉండాలి, దేశ అభివృద్ధిలో కూడా పోలీసు ఉండాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సరే లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే పరిపూర్ణంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. అందులో పోలీసు యొక్క పాత్ర చాలా అమోఘమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మనం డ్యూటీ బాధ్యతాయుతంగా చేసి దేశ రక్షణలో కానీ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మనందరం చేస్తున్నటువంటి కృషి ఎప్పుడూ కూడా మరిచిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో పోలీస్ వ్యవస్థ అంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ అనేది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే రోజులు మనం చూసాం. మన వ్యవస్థను చూసి మిగతా రాష్ట్రాల్లో, దేశాల్లో అమలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి
సందర్భాలు ఉన్నాయి. దానికి రాష్ట్ర పౌరుడిగా నేను గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా పోలీసులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు శాంతి భద్రతలు అనేవి ఉండేవి కాదు. కమ్యూనల్ వైలెన్సెస్ విపరీతంగా ఉండేవి, నక్సలైట్స్ విపరీతంగా ఉండేవారు, రౌడీలు, గూండాలు, ప్రాంతీయ విభేదాలతో విపరీతమైనటువంటి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మీరందరూ అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కనపడకుండా చేశారు. నక్సలిజం కానీ, కమ్యూనల్ వైలెన్సెస్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడంలో మీరు చూసినటువంటి కృషి, మీరు చేసినటువంటి కృషి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ప్రజలకి మనం ఫ్రెండ్లీ పోలీస్ ఇవ్వాలి. కాకి బట్టలు చూస్తే భయపడటం కాదు. మీరు ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ భావంతో మీరు సేవలు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రజలు మనకి మెప్పించే విధంగా, ప్రజలు మనకి ఎప్పుడు పొగిడే విధంగా మనం పోలీసు ఇవ్వాలి. దీంతో పాటుగా అభివృద్ధి పనులు చేపట్టి పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి సర్కార్ తొలి అడుగు వేసిందని, పల్లె పండుగతో ఆ వైభవం గ్రామాలకు వస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని గారా, అంపోలు, కొత్తూరు, సవిరిగాం, సతివాడ, నిజామాబాద్, కొర్ని, కొర్లాం, కొమరవానిపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను ఎమ్మెల్యే శంకర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదే నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తీసుకొచ్చేలా పల్లె పండుగ సాగుతోందని వివరించారు. గ్రామాల అభివృద్ధికి కీలక అడుగు వేసింది సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు గ్రామీణ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో పల్లెలు కళా విహీనంగా ఉండేవన్నారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఆగస్టు 13న నిర్వహించిన గ్రామ సభల్లో గుర్తించిన పనులను పూర్తి చేసేలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 20 వరకు కొనసాగే వారోత్సవాలలో ఈ 30,000 పనులకు శంకుస్థాపనలు చేయించి సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోందని శంకర్ తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నీటి సంరక్షణ ట్రెంచ్లు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మిస్తామన్నారు. ఉపాధి నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 32 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. జాతీయ ఉపాధి హామీ నిధుల పథకంలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు అయితే గార మండలంకి 16.5 కోట్లు ఇస్తే అంపోలి పంచాయతీకి 1,13,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 57 లక్షలు సీసీ రోడ్లు, 57 లక్షలు సీసీ డ్రైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ డ్రైన్లు అలాగే సీసీ రోడ్స్ ఈ పంచాయతీలో ఉన్నాయి. ఇంకా నీటి సమస్య కూడా ఈ పంచాయతీలో చాలా వరకు ఉంది, నాకు అవగాహన ఉంది. తర్వాత ఈ పంచాయతీ రాజకీయంగా మంచి చైతన్యవంతమైనటువంటి పంచాయతీ, ఇప్పుడే మూర్తయ్య చెప్పాడు. అలాగే మన కీర్తిశేషులు గుండె నరసింహరావు గారు అలాగే ఎమ్మెల్సీగా ఇక్కడ నుండి వచ్చారు. అలాగే అన్న రాష్ట్ర స్థాయి రైతు కమిషన్ సభ్యులు అయ్యారు, DCMS చైర్మన్ అయ్యారు. అదే మా మూర్తయ్య ఇండైరెక్ట్గా అవన్నీ చెప్తున్నాను, నేను ఇప్పుడు పేర్లు చెప్తున్నాను. సో తప్పకుండా ఈ పంచాయతీకి ప్రముఖ ప్రాధాన్యత ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మాట, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే స్ఫూర్తిని, ఎందుకంటే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకెళ్ళాలి. పార్టీలకు అతీతంగా
ఈవెన్ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అలాగే ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ రోడ్డు ఇటు వేయొద్దు, లేకపోతే ఈ డ్రైన్ వేయొద్దు అని తగాదాలు లేకుండా అందరూ ఒకే తాటిపైకి వచ్చినప్పుడు తప్పకుండా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇస్తాను. ఈ స్పెల్లో ఈ 1,13,00,000 అయింది. నెక్స్ట్ స్పెల్లో మళ్ళా ఇంకొక 1-2 కోట్ల వరకు ఇస్తాను. ఎందుకంటే ఇంకా మేజర్ పంచాయతీ చాలా హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకుందాం. అయితే ఇంకా ఈ విలేజెస్ నుండి మనకి పక్కన ఉన్న కృష్ణపేట కానీ అంపోలు మన భూములన్నీ లోపలికి ఉండిపోయి ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో తక్కువ ధరకు ఏమైనా కొన్ని భూములు ఉండిపోయి అంటే ఆ తంపర భూములు అవి మాత్రమే. సో మాకు కృష్ణపేట మీకు తెలిసిందే 10 లక్షలు 15 లక్షలు ఉండేది, ఎకరంకి 8,000 కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కౌలుకి. మనం బోర్వెల్ వెళ్ళి యూరియా వేసుకునే వాళ్ళం మెంటాడికి. ఇప్పుడు మామ వస్తాడు మా ఊరు వాళ్ళ పొలాలకి ఇదేయడానికి ఎరువు వేయడానికి మా ఊరు వస్తున్నాడు అంటే రోడ్డు వేసినందువల్ల ఇప్పుడు ఎకరా 50 లక్షలు అయిపోయింది మెంటాడ రేటు. సో ఈ విధంగా నేను గతంలో కూడా అనుకుంటే ఆవేళ మీ అమ్మవారి గుడికి అందరూ గ్రామస్తులందరూ అక్కడ మీటింగ్ అయితే కృష్ణని అన్నాడు ఈ బిజీలో ఉన్నాం నెక్స్ట్ పెట్టుకుందాం అని అన్నాడు. అందువల్ల అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం మళ్ళీ అలాగది అయిపోయింది. మనకింత కనెక్టివిటీ రోడ్స్ చేసుకుంటే మన భూములకి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ఆదివారం జిల్లా ఉన్నతాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న ట్యాంకులన్నీ పరిశీలించాలని, ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే వాటిని గుర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 08942240557 ఏర్పాటు చేయడమైందని, సోషల్, బీసీ వెల్ఫేర్, ఇతర హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు హాస్టల్ వదిలి బయటకు రాకూడదన్నారు. జిల్లాలోని నదీ ప్రవాహాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. మండల స్థాయిలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ వీఆర్ఓలను అప్రమత్తంగా ఉంచాలని, కార్పొరేషన్, మున్సిపాలిటీలలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా చూడాలని, అవసరమైతే మోటార్లతో నీటిని తోడివేయాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ పోల్స్, వైర్లు పడిపోయాయా అనేది ఎప్పటికప్పుడు చూసుకొని వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా పశువులు, గొర్రెలకు ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు జేసీబీలను, జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చురుగ్గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ టవర్స్ నిర్వాహకులు జనరేటర్లను, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలియజేశారు. మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని, ఎవరైనా సముద్రంలో ఉన్న ఎడల ఒడ్డుకు చేరుకోవాలని తెలియజేశారు. పాఠశాలలు లేదా హాస్టల్స్ బిల్డింగ్స్ సరైన కండిషన్లో లేని ఎడల వాటికి దగ్గరలో ఉన్న మంచి భవనంలోకి మార్పు చేయాలని, లేని ఎడల పిల్లలను ఇళ్లకు పంపించాలని తెలియజేశారు. నిర్వాసితుల కొరకు పాఠశాల భవనాలు అవసరమైన ఎడల తహసీల్దార్ అనుమతితో వీఆర్ఓలకు అందజేయవలెను. 21వ తేదీ నుంచి అందరూ అధికారులు వారి పనిచేసే ప్రదేశంలోనే తప్పక అందుబాటులో ఉండాలని, వర్షపాతం అధికంగా ఉన్న ఎడల ఎక్కడైనా కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ఒక వీఆర్ఓను, కానిస్టేబుల్ను వేయాలని, అవసరమైతే బారికేడ్స్ రహదారికి అడ్డంగా వేయాలని అన్నారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలను శానిటేషన్ చేసి తయారుగా ఉంచాలన్నారు. ఫైర్ మరియు రహదారులు, భవనాల శాఖ అధికారులు అవసరమైన యంత్ర పరికరాలతో అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అంటే అది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, అది ఒక కుటుంబానికే భరోసా లాంటిదని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం క్యాంపు కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు యొక్క ప్రాధాన్యత ఏంటన్నది వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే 2 ఏళ్ల పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు అదే 100 రూపాయలతో 5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే అంశంపై ఈ నెల 18వ తేదీన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇచ్చారన్నారు. కుటుంబ పెద్దకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వారి పిల్లల చదువులు, ఉద్యోగాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తుందన్నారు. 1,00,000 రూపాయలు చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం ఉంటుందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు, పార్టీని నమ్మిన వారికి అండగా ఉండే విధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు చొరవ తీసుకున్నారన్నారు. పార్టీలో ఏవైనా పదవులు కావాలన్నా లేదా ఇతర అంశాల్లో ప్రాధాన్యత ఉండాలన్నా సభ్యత్వ నమోదు తప్పనిసరి అన్నారు. త్వరలో క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలకు టెలిగ్రామ్ బ్యాట్ ద్వారా టీడీపీ సభ్యత్వ నమోదుకు అనుమతి ఇవ్వటం జరుగుతుందన్నారు. అంతకంటే ముందుగా సభ్యత్వ నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 5 మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. తొలుత నేటికి పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాలు, సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 138 అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2 మైనర్ అక్కా చెల్లెళ్లతో పాటు మరో బాలిక, 3 యువకులు శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలంటూ జగనన్న కాలనీకి వెళ్లారు. మద్యం మత్తులో 2 అక్కా చెల్లెలపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడగా ఈ ఘటనను మరో యువకుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆదివారం ఘటనపై రాజీకి ప్రయత్నాలు జరిగాయి. కాగా సోమవారం బాలికల తల్లి మరోసారి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిరీష కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకుని బాలికల తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన 3 యువకులను పోలీసులు గుర్తించారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. మైనర్ బాలికల విషయాన్ని రాజకీయం చేయకుండా ఎంతటి వారైనా వదిలేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. మహిళా శాసనసభ్యురాలుగా చాలా షాక్కి గురయ్యానండి. ఎలాంటి పరిస్థితుల్లో పలాస అన్నది ఎలాగ ఉండేది, ఈరోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ అవుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక ఎమ్మెల్యేగా. వైసీపీ గవర్నమెంట్లోని పాతుకుపోయిన గంజాయి అనే ఒక విష సంస్కృతి ఈరోజు యువతని ఎలా పాడు చేస్తుందో చాలామంది మాట్లాడుతున్నారు. మీ గవర్నమెంట్ వచ్చింది కదా అని ఒక విష వృక్షాన్ని
యుఎస్ఏకు చెందిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నుంచి ప్రపంచవ్యాప్తంగా పాల్గొని వరల్డ్ రికార్డు సాధించిన 5 వ్యక్తుల్లో డాక్టర్ మంతిన వాసుదేవాచారి ఉండటం జిల్లాకు ఎంతో గర్వకారణమని వివిధ రంగాల ప్రముఖులు అన్నారు. గజల్స్ గాయకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, కవి, రచయిత డాక్టర్ మంతిన వాసుదేవాచారిని నగరంలోని జీటీ రోడ్లో ఉన్న ఆదిత్య ఇన్ హోటల్లో ఆదివారం రాత్రి వివిధ రంగాల ప్రముఖులు సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడంతో పాటు 46 పురస్కారాలు అందుకున్న వాసుదేవాచారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాధించడం చారిత్రక పరిణామమని జేసీఐ సెనేటర్, రోటరీ లైన్స్ ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, కేవి రమణమూర్తి, గుడ్ల సత్యనారాయణ, పీజీ గుప్తా, ఎలెక్ట్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, డిప్యూటీ గవర్నర్ సంజీవరావు, మీడియా, జేఏసీ నేతలు కొంక్యాన వేణుగోపాల్, ఎస్ జోగినాయుడు అన్నారు. వివిధ రంగాలకు వాసుదేవాచారి అందించిన సేవలను వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, సూర్యారావు, దేవీప్రసాద్, సంతోష్, ఉమామహేశ్వర్, రమేష్, పిడి రమణమూర్తి ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసుదేవాచారి మాట్లాడుతూ సమాజంలో తాను వివిధ రంగాల్లో ఎదుగుదలకు వివిధ సంస్థల ప్రతినిధులు అందించిన ప్రోత్సాహం మరోరానిదని, అందువల్లనే అందరినీ కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు వాసుదేవాచారిని సత్కరించారు. శ్రీకాకుళం నగరం స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో మాసిక సర్వసభ్య సమావేశం జరిగినట్లు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ మన జిల్లా ఎంపీ మాజీ సైనికులకు మరియు వీర నారీమణులకు ఎప్పుడూ ఏదో చేయాలనే తపనతో ఉన్నారని, ఈసారి వీర నారీమణుల ఉన్నతి కోసం ఒక కొత్త ఆలోచనతో మనకు సహాయం చేయటానికి పిలుపు వచ్చినట్లు సభకు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్ళగా ఫిజికల్ క్యాజువాలిటీ వితంతువులకు ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, వీరికి కనీస విద్యార్హత ఉంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్లు చేయాలనే ఆలోచనలో ఎంపీ ఉన్నారని సభకు తెలియజేశారు. ఈ సదవకాశాన్ని ఫిజికల్ క్యాజువాలిటీ విడోస్ ఉపయోగించుకోవాలని కోరారు. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ను డిఈఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేయాలని తెలియజేశారు. ఇంకా ఎంపీ గారు జిల్లాలో అమర జవాన్ స్థూపాన్ని తలమానికంగా నిర్మిద్దామని, యువతను సైన్యంలో అధికారులుగా చేరే విధంగా ప్రేరేపించాలని, అందుకు తగ్గ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దామని అన్నారు. మరీ ముఖ్యంగా అధ్యక్షులు మాట్లాడుతూ పెన్షన్ ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే సమయం కనుక నవంబర్ నెలలో ఒక క్యాంపు ఏర్పాటు చేసి అందరి లైఫ్ సర్టిఫికేట్లు జనరేట్ మన డిఈఎఫ్ ఆఫీస్ ఆవరణలో చేద్దామని సభకు భరోసా ఇచ్చారు. శ్రీ సుమిత్ర కళా సమితి మరియు సూత్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిర్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాటిక పోటీలు ఘనంగా ముగిశాయి. స్థానిక బాపూజీ కళామందిర్లో శుక్ర, శని, ఆదివారాలలో జరిగిన నాటిక పోటీలు 3 రోజుల పాటు కళాత్మకంగా సాగాయి. ఈ పోటీలకు శ్రీమతి కె విజయలక్ష్మి, శ్రీమతి డి హేమ వెంకటేశ్వరి, శ్రీమతి దూసి అనురాధ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చివరి రోజైన ఆదివారం కళాకారులకు అభినందన సత్కారంలో భాగంగా ప్రముఖ దర్శకులు, నటులు బిఎంఎస్ పట్నాయక్, ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటులు కలగ గణేష్ యాదవ్, నటులు, న్యాయ నిర్ణేత గుత్తు చిన్నారావు, ప్రముఖ నటీమణి బొల్ల లలితారాణిలను ఘనంగా సత్కరించారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతి నిర్జీవ నినాదం అనే నాటిక, అలాగే ద్వితీయ బహుమతి సప్తమ సూత్రం అనే నాటిక, తృతీయ బహుమతి కొండగాలి అనే నాటికలు సొంతం చేసుకున్నాయి. విజేతలకు సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చిట్టి వెంకట్రావు, పిఎంజే బాబు, పొన్నాన సీతారాం నాయుడు, కొంచాడ సోమేశ్వరరావు, శ్రీమతి పైడిశెట్టి జయంతి, సురంగి మోహన్ రావు, నూక సన్యాసిరావు, లోకనాథం నందికేశ్వరరావు, పులకంఠం శ్రీనివాసరావు, కొంకియాన మురళీధర్, పి జగన్మోహన్ రావులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం వాన్రంగి సెంటర్లో చెరువు గర్భంలో చర్చిను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కొందరు దళితులు ఆందోళన చేపట్టారు.
తక్షణమే నిర్మాణ పనులు ఆపాలంటూ చర్చి నిర్మాణానికి సంబంధించి స్థలంలో నిరసన చేపట్టారు. చర్చి నిర్మాణం 4 నెలలుగా చేపడుతుంటే ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటున్న చర్చి నిర్మాణదారులు. ఈ అంశంపై స్పందించిన శ్రీనివాసానంద స్వామీజీ వివాదాస్పద స్థలంలో నిర్మాణం జరుగుతుందన్న స్థలాన్ని పరిశీలించి లీగల్గా ప్రొసీడ్ కావాలని నిర్మాణదారులకు సందేశాన్ని ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో స్థానిక దోనుబాయి జంక్షన్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు గిరిజనులు ర్యాలీ చేశారు. తమకున్న పలు సమస్యలను వెంటనే నెరవేర్చాలని ఐటీడీఏ కార్యాలయం ముందు గిరిజనులు బైఠాయించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతోమంది అధికారులు వచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. తక్షణమే తమకున్న పలు డిమాండ్లు ఉన్నాయని, వాటిలో గిరిజన ప్రాంతాల్లో నాన్ షెడ్యూల్ ఉన్న గ్రామాలను షెడ్యూల్లో ప్రాంతాల్లో చేర్చాలని, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని అన్ని గిరిజన గ్రామాల్లో సుమారు 500 రహదారులు పూర్తిగా పాడయ్యాయని, వెంటనే వాటిని నిర్మించాలని, అన్ని గ్రామాల్లో త్రాగునీరు కుళాయిల ద్వారా అందించాలని, ఆదివాసీ యువతీ యువకులకు స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని, జీవో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరణ చేసి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కొద్ది రోజులు ఇక్కడే ఉంటూ వంట వార్పు చేసుకుంటామని, ఇక్కడే ఉంటామని, సమస్యలు పరిష్కారమయ్యాకే తమ ఇళ్లకు వెళ్తామని హెచ్చరించారు. హెచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 అసిరితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. ఉదయం 8:23 సచ్చిదానంద సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ తేనేటి విక్రమ్ ప్రకాష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శ్రీనివాసరాజు, ఉమాదేవి దంపతుల చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణ సేవ నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. రణస్థలం మండలం పైడి భీమవరం జెడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సిహెచ్ అరుణ్ కుమార్కు క్లాస్ టీచర్ కుమార్ కొట్టడం ద్వారా ఓ కన్ను కోల్పోయే పరిస్థితి దాపురించింది. టీచర్ కొట్టిన దెబ్బలు కారణంగా తమ కుమారుడి కుడి కన్ను తొలగించాల్సిన పరిస్థితి దాపురించిందని సిహెచ్ అరుణ్ కుమార్ తండ్రి సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని, తమ కుమారుడుకు జరిగిన అన్యాయంపై డీఈఓ తిరుమల చైతన్యను ఆశ్రయిస్తే సెటిల్ చేసుకోమన్నాడే తప్ప జరిగిన అన్యాయం, విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుని శిక్షించే చర్యలు తీసుకునే విధంగా మాట్లాడలేదని వారు గ్రీవెన్స్లో ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ విద్యాశాఖాధికారుల నుంచి నివేదిక కోరి తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. డీఈఓ తిరుమల చైతన్య, డిప్యూటీ డీఈఓ విజయ్ కుమారి ఉన్నతాధికారులను తప్పుత్రోవ పట్టించేలా నివేదిక ఇచ్చారని బాధిత విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల కంటికి గాయం కాలేదని, విద్యార్థులను క్యూ లైన్లో ఉండాలని వారించే క్రమంలో కంటికి గాయమైనట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై జేసీ ఫర్మాన్ అహ్మద్ను కలిసి తమ కుమారుడుకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా పరిషత్ గ్రీవెన్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.